ఈ ఈర్ష్య, కపటము, అసూయ, అబద్ధాలు, ఈ చాడీలు ఇవన్నీ తమో గుణాలు, రాక్షస గుణాలు. తమో గుణం అంటే రాక్షస గుణం, అది సత్వగుణం కాదు. అంటే సత్వగుణం అంటే దైవగుణం. ఇవి చెప్పకుండా మీరు సత్వగుణాన్ని ఆచరించినట్లయితే మనిషి దేవుడవుతాడు. ఈ జ్ఞానం విశ్వాన్ని చైతన్యం చేస్తుంది. బాబా గారి జ్ఞానము ఎవరైనా విన్నట్లయితే వారిని జాగృతం, ఆత్మ జాగృతి అవుతుంది. గ్రంథాన్ని ఎవరైనా పారాయణం చేసినట్లయితే ఒక నెల కానీ ఆ నెల రోజుల లోపల ఎటువంటి మనిషి అయినా, ఎటువంటి మంచి లేని మనిషి కూడా మంచి మార్గంలో నడుస్తాడు. గ్రంథ పారాయణం వల్ల, గ్రంథ పఠనం వల్ల మనిషిలో మంచి గుణాలు అలవడతాయి, ప్రేమాభిమానాలు ఉత్పన్నమవుతాయి. జీవితంలో మంచిని కోరి మంచి పనులే చేస్తాడు. అందుకనే సద్గ్రంథాలు చదవమంటున్నాడు బాబా. మీరు గ్రంథాలు చదవండి. ఆ గ్రంథాలు చదివితే మహాత్ముల జీవితం ఎలా గడిచింది, ఏమి ఆచరించారు, ఏమి కార్యాలు చేశారు, అది మనము గ్రహించాలి. అది గ్రహించి మన జీవితంలో సాధ్యమైనంత వరకు వాటిని ఆచరించే ప్రయత్నం చేసినప్పుడు మానవుడే మహనీయుడవుతాడు. ఇది మానవ ఆత్మజ్ఞాన బోధ. ఈ జ్ఞానం ఈనాటికి కాదు, ఆది అనాది సనాతన కాలం నుండి ఋషులు మునులు శంకరు నుండి వచ్చిన ఈ ఆత్మజ్ఞానము, ఈ శక్తిపాతం ఈనాటికి కాదు. ఇది బాల్యం నుండి వృద్ధాప్యం వరకు కూడా ఈ ఆత్మజ్ఞానం మనకు బోధిస్తుంది. మనం ఎక్కడి నుండి వచ్చాము, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, మన కర్తవ్యం ఏమిటి, మనం చేయవలసిన పని ఏమిటి, దీని గురించి పూర్తిగా ఈ ఆత్మజ్ఞానం ద్వారా మనకు తెలియపరుస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం పొందాలి. గ్రంథాలు చదివైనా పొందాలి, లేకపోతే సత్సంగాలు వినైనా ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అందుకనే బాబా గారు అంటున్నారు,